పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ ఎరువుల షాపుల్లో అక్రమ ఎరువుల నిల్వలపై స్వతంత్ర ఛానల్లో వచ్చిన వార్తా ప్రసారానికి అధికారులు స్పందించారు. విజిలెన్స్ సిఐ రవిప్రసాద్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించిన అధికారులు 3 లక్షల విలువైన అక్రమ ఎరువులు ఉన్నట్లు గుర్తించారు. 127 బస్తాల యూరియా, 15 DAP బస్తాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. రైతులకు అధిక ధరకు ఎరువులు అమ్ముతున్న కూర్మానాయుడిపై 6A కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఇక్కడ రైతులు చాలా గిరిజనులు కానీ అదరవాళ్ళు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా యూరియా రైతులకి కరెక్ట్ టైంలో అందివ్వడం లేదు. ఇది చాలా దారుణం. ఎందుకంటే ఇది ఒక హింస. వర్షాలు లేక ఒక పక్కన వెళ్ళి వర్షాలు లేటుకు పడడం వల్ల, లేటుకు గుడిసిన వల్ల ఈ యూరియా కానీ, గోంగూరియా కానీ, అలాగే DAP కానీ ఇతర మందులు ఏవి గవర్నమెంట్ నుండి సప్లై అవ్వడం లేదు. అసలు ఏంటి ప్రభుత్వాలు ఉన్నట్ట లేనట్ట? ఇది చాలా దారుణం అండి. నేను చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే నిన్నటి నుండి క్యూలో ఉన్నాం, అయినా దొరకలేదు. రాత్రి 7 వరకు ఉన్నాం, కానీ దొరకలేదు. నిన్నంతా నమ్మారు. కట్ట 400, అదే యూరియా కట్ట అయితే 400, DAP అయితే 1600. అలా దాంట్లో మళ్ళీ ఇంకా మిక్సింగ్ కూడా చేశారు. ఎందుకంటే యూరియా కానీ DAP కానీ కొంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ ఏంటి దుప్పు మందు తీసుకోవాలని చెప్పేసి పెండింగ్ పెట్టారు. అయినా తీసుకున్నారు. అయినా ఎంత ఇచ్చేసినా లాస్ట్కి 7 గంటల వరకు ఉన్నా దొరకలేదు. అయినా ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఇంకా వేరే మండలంకి ఇస్తాం మీకేమో అనే పద్ధతి మాత్రం కాదు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ యూరియాకి సంబంధించి ఇక్కడ రైతులు చాలా గిరిజనులు కానీ అదరవాళ్ళు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా యూరియా రైతులకి కరెక్ట్ టైంలో అందివ్వడం లేదు. ఇది చాలా దారుణం. ఎందుకంటే ఇది ఒక హింస. వర్షాలు లేక ఒక పక్కన వెళ్ళి వర్షాలు లేటుకు పడడం వల్ల, లేటుకు గుడిసిన వల్ల ఈ యూరియా కానీ, గోంగూరియా కానీ, అలాగే DAP కానీ ఇతర మందులు ఏవి గవర్నమెంట్ నుండి సప్లై అవ్వడం లేదు. అసలు ఏంటి ప్రభుత్వాలు ఉన్నట్ట లేనట్ట? ఇది చాలా దారుణం అండి. నేను చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే నిన్నటి నుండి క్యూలో ఉన్నాం, అయినా దొరకలేదు. రాత్రి 7 వరకు ఉన్నాం, కానీ దొరకలేదు. నిన్నంతా నమ్మారు. కట్ట 400, అదే యూరియా కట్ట అయితే 400, DAP అయితే 1600. అలా దాంట్లో మళ్ళీ ఇంకా మిక్సింగ్ కూడా చేశారు. ఎందుకంటే యూరియా కానీ DAP కానీ కొంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ ఏంటి దుప్పు మందు తీసుకోవాలని చెప్పేసి పెండింగ్ పెట్టారు. అయినా తీసుకున్నారు. అయినా ఎంత ఇచ్చేసినా లాస్ట్కి 7 గంటల వరకు ఉన్నా దొరకలేదు. అయినా ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఇంకా వేరే మండలంకి ఇస్తాం మీకేమో అనే పద్ధతి మాత్రం కాదు, అది కరెక్ట్ కాదు. నిన్నటి నుండి కాపలా కాసుకొని ఉన్నాము. గుంట లేదు. ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు గుంట. గవర్నమెంట్ గోడౌన్లో గుంట లేదు. ప్రైవేట్ వాళ్ళు అమ్ముతారు వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లకి. మేము ఎలాగ ఎండలు మడిపోయి చచ్చిపోతాము. ఇల్లు దెబ్బలు లేకుండా ఎన్నాళ్ళు ఎలా కాపలా కాసుకొని ఉంటాము. ఏ ప్రభుత్వం ఎంత దారుణం లేదు. డబ్బు వాళ్ళకి నచ్చినట్టు అమ్ముకుంటారు, డబ్బు సాధన చేసుకుంటారు ప్రతి ఒక్కరు. ఈ రైతే రాజు రైతుని చంపేశారు ఈ ఎండలో. ఇంకెంతకని మేము ఏడుస్తాము. కూటమి ప్రభుత్వం దాదాపు అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు దాటిపోయింది. కానీ ఈ సంవత్సరం రోజులు కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీదనే వాళ్ళు జపం చేస్తూ కాలం వెలువస్తున్నారు. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు నేను రాజధానికి కూడా రావడం జరిగింది. దాదాపు కోట్లాది రూపాయలు వెచ్చించారు. ఎందుకంటే ఆ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి ప్రతి నెల ప్రభుత్వ ధనాన్ని కోట్లాది రూపాయలు వెచ్చించున్నారు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత కనీసం ఒక స్పష్టమైన హామీ ఏది కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. నిజంగా వాళ్ళు అక్కడుండే ప్రజలు కావచ్చు, ఈరోజు ఏదో మాకు మీరు ముందు ఎన్నికలకు ముందు జిల్లా హామీ ఇచ్చినారు, జిల్లా ఏందని అడగడం జరిగింది. అక్కడ ఉండేవాళ్ళు ఆయన ఒకటే మాట్లాడడం జరిగింది, మీరు నాకు ఓటు వేయలేదు, నాకు ఓట్లు వేసిన వాళ్ళ గురించి నేను ఆలోచించాలి కదా. కానీ ఆయన హామీ ఇచ్చిన మాట ఆయన మర్చిపోయి ఆయన మాట్లాడడం జరిగింది. కూటమి ప్రభుత్వం దాదాపు అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు దాటిపోయింది.